అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి అయితే పుట్ట బంగారం నుండి మైలపొలు తీయట బియ్యం చూపించిన మళ్ళీ తెల్లారి బోనాలు వండడం పట్నం వేయడం అనేది అయితే ఫుల్ వీడియో పెట్టాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే చివరి వరకు చూస్తేనే ఏంటి ఎలా చేస్తారు అనేది అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే పుట్ట దగ్గర పుట్టకి పూజించుకొని ఇలా చిన్నగా ఇలా వేస్తారు. పుట్ట బంగారం దగ్గర పుట్టకి పాలు పోసినాం, బొట్లు పెట్టినాం. ఇట్లా పట్నంలాగా చిన్నగా చేస్తారు. అక్కడ కూడా చేసిన తర్వాత పుట్ట బంగారం తీసుకొస్తారు. చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ టైం లేకుండే తీయలేను. చాలా వరకు మిస్ అయిన వీడియోస్. ఇక్కడనైతే మైలపొలు తీయడానికైతే గొంగడి వరిచి ఊబుదుండతో ఇలా గీసుకున్నారు. తర్వాత దానిపైన బియ్యం పోస్తారు. ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి. మొన్నటి వీడియోలో అయితే జోగెత్తుట, గంగా బోనం వరకు వీడియోస్ పెట్టిన. ఇదైతే పుట్ట బంగారం, మైలపొలు, అలాగే బోనాలు వండడం, పట్నం వేయడం దానికి సంబంధించిన వీడియో ఉంది. చూడండి. మైలపొలకైతే ఇలా చేస్తారు. దేవుణ్ణి మళ్ళీ గంగ స్నానానికి తీసుకెళ్ళారు కదా, ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మైలపొల మీద పెడతారు. చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే కామెంట్ చేయట్లేదు. లైక్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. మీకు మల్లన్న దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. దేవుడు మాత్రం మైలపొల మీదకి వచ్చిండు గంగ స్నానం నుండి. ఇక్కడైతే చూడండి. ఎల్లమ్మ, మల్లన్న దేవుడు చూడండి ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కంకణాలు కడతారు. ఇక్కడ మైలబోనానికి కట్నం పెట్టమంటారు వాళ్ళు. అదే చెప్తారు వాళ్ళు కూడా. మైలపొలు అయితే తీస్తారు ఇలా. చూడండి. ఇది ఇల్లు చుట్టూ తిరుక్కుంటూ గంగ నీళ్ళతోని 7 బాయిల నీళ్ళు, 7 పత్తిర్ల నీళ్ళతోని చల్లుకుంటూ ఇంటి చుట్టూ మైలలు అయితే తీస్తారు. ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. చాలా అంటే చాలా వరకు వీడియో దిద్దామనుకున్నా చాలా మిస్ అయినాయి. వీడియో తీసేవాళ్ళు టైం లేక మాత్రం ఏదో కొన్ని అక్కడక్కడ వీడియోస్ అయితే తీసిన. చాలా వరకు అంటే చాలా వరకు మిస్ అయినాం. మళ్ళీ ఇక్కడ దేవుళ్ళ పేరు చెప్తే దేవుళ్ళ కళ్యాణం అనుకుంటా ఒక్కొళ్ళు అయితే ఈ విధంగా చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే బియ్యం జొంకించుట, బియ్యం జొంకిస్తారు అన్నట్టు. మల్లన్న దేవుని కథ చెప్పుకుంటూ జొంకిస్తారు. గౌరమ్మని చేయాలి. ఇక్కడ కూడా గౌరమ్మను పోక ఖర్జూరపండు 1 రూపాయి పెట్టి కుడుక కనుమతో ఇక్కడ పెడతారు. బియ్యం జొంకిస్తారు. బియ్యం జొంకించిన వాటితోనే మనం బోనాలు అయితే వండాలి. మార్నింగ్ పట్నం వేయకముందు అది కంకణం, పెద్ద కంకణం అంటారు. ప్రతి ఒక్కరికి కంకణాలు తప్పకుండా కడతారు. ఒక్కరికి కూడా మిస్ కానియ్యరు. చాలా బాగుంటుంది. మల్లన్న దేవుని కథ చెప్పుకుంటూ బియ్యం అయితే సొంకిస్తారు. వెనుకట ఎట్లా చేతురు అన్న విధానం కూడా మంచిగా చెప్తారు అర్థమయ్యే విధంగా. చాలా బాగా అనిపిస్తుంది. మనకు దేవుడు ఎన్ని బరకత్ ఇస్తాడు అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తా. చూడండి. నిజంగా మిరాకిలే అంటారు. కంపల్సరీ బియ్యం కొలిచి పోస్తారు. కొలిచి పోసిన దానికంటే
మన అరిచేయి గుంటెడు ఎక్కువ వస్తాయి బియ్యము. అదే భగవంతుని మహిమ అంటారు. ఇక్కడనైతే ఇవన్నీ గుళ్ళోళ్ళకు అని ఒక ఇట్లా కుప్పలు తీస్తాడు. తెనుగోళ్ళకని గొల్లోళ్ళకని ఇట్లా ఉంటాయి కదా, కస్పి చాకలోళ్ళకని అట్లా కుప్పలు తీస్తారు. వెనకట వడ్ల కుప్పలు పాలు పెట్టేదంట. ఆ విధంగానైతే చేసి మళ్ళీ బియ్యం కొలిస్తే దాంట్లో మాత్రం చూడండి, మీరే చూడండి, మిరాకిల్ అంటే మిరాకిలే. అరిచేయి గుంటెడు బియ్యం ఎక్కువ వస్తాయి. కరెక్ట్ కొలతతో కొలుస్తుండగా బియ్యం తక్కువ ఉన్నాయి ఏంటి అని చూస్తారా, కుప్పకు దొంగలు పడతారు అన్నట్టు. మనం కదా చేనులల్లా పెట్టేస్తే దొంగలు ఎట్లా పడతారో అట్లా ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు అట్లా కాలంలో ఉండేదంట. చూడండి ఎవరెవరు తెచ్చిరో మళ్ళీ అవన్నీ ఇందులో పోస్తారు. కరెక్ట్గా కొలవంగా చూడండి, అమ్మ చేతిలో ఉన్నాయి అన్ని బియ్యం ఎక్కువ వచ్చినాయి. బరకత్ అంటారు, అది దేవుడు మనకిచ్చే బరకత్ అది. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ బోనాలలో బెల్లం అన్నం వండింది, అది వేరే. ఇది చాలామంది ప్రొద్దున వచ్చి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు బయట వేరే బెల్లన్నం వండింది. ఇది పసుపు అన్నం, ఇది చక్కెర అన్నం, మళ్ళీ ఇంకొక బోనంలో బెల్లన్నం. బోనాలు వండిన తర్వాత నైవేద్యాలు పెట్టిన తర్వాత పట్నం వేయడం అయితే స్టార్ట్ చేస్తారు. బోనాలు వండి పట్నం వేస్తారు. పట్నం వేసేది చివరి వరకు వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు, అస్సలు తీయలేదు. పట్నం అయితే స్టార్ట్ చేసారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంకా పూర్తి చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. వీడియోనైతే అస్సలు తీయలేకపోయినా, మిస్ అయినా. చూడండి మార్నింగ్ 7:30, 8 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో పట్నం అయితే స్టార్ట్ చేసారు. ఇదైతే దేవుని రూమ్లో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసారు. పూలు అయితే మంచిగా దొరికినాయి చాలా. అదే లోపలైతే తోటలే ఇలా ఉంది పూజ గది అయితే. చూడండి ఫ్రెండ్స్, మీ సైడ్ కూడా ఇలానే ఉంటుందా? మల్లన్న దేవుని గద్దె పక్కకి మల్లెల్లమ్మ గద్దె. ఇక్కడ బోనాలు చూడండి డెకరేట్ చేసి అయితే ఇలా పెట్టినాం. కూరాడు నైవేద్యాలు తీసి పట్నం మీదకి తీసుకెళ్ళి పట్నం మీదనైతే నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చూడండి, చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ పట్నం మీదనైతే అన్ని నైవేద్యాలు పెట్టేసి ఇలా ఉంది. ఏంటి ఏం కథ ఎట్లా పెట్టుడు అనేది అయితే చాలా వరకు మిస్ అయినా నేనైతే వీడియో తీయడం. మధ్యలో ఒక 2-3 అవర్స్ అస్సలు వీడియో తీయలేదు. మార్నింగ్ ఇది ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది అనుకుంటా అప్పుడు ఇది. ఇంకా మిగతా వీడియోస్లో కూడా మల్లన్న దేవుడు, కేతమ్మ, మేడలమ్మ వేషాలు వేసుకొని కథ చెప్తారు. అవి ఎలానో మరొక వీడియోలో క్లారిటీగా చెప్తా ఫ్రెండ్స్. చల్లలు చేయడం ఉంటుంది, పిల్లల్ని ఎత్తుకొని ఒస్కులు వేయడం ఉంటుంది. ప్రతి ఒక్కటి మీకు మరొక వీడియోలో మాత్రం ఖచ్చితంగా పెడతా. మంగళారతి పాట, ప్రాసెస్, మేడలమ్మ కేతమ్మకు బియ్యం పోయేట, అవన్నీ మరొక వీడియోలో కంపల్సరీ పెడతా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పేసి వీడియోని ఇంతవరకు ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వారికి థ్యాంక్స్ అండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మేడలమ్మకు మల్లన్న దేవునికి బియ్యం పోయటం ఎలాగో, అలాగే చల్లలు చేయడం, ప్రతి ఒక్కటి క్లారిటీగా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. మల్లన్న దేవుని ఆశీర్వాదం అయితే మీ అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నాం.
బండారుతో సహా. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.